ఆరోగ్యశ్రీలో అక్రమ నియామకాలట. నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కోఆర్డినేటర్లు భర్తీ. ఒక్కో పోస్టుకు లక్షల్లో వసూలు చేసిరట. రిటైర్డ్ వైద్యుడికి కూడా పోస్ట్ ఇచ్చిరట. దందా వెనుక ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారుల హస్తం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడున్న గుట్టుగా నియామకం. వైద్య మంత్రికి సమాచారం లేకుండా వ్యవహారం నడిచిపోయిందట. ఎట్లా నడుస్తుందండి వైద్య మంత్రికి సమాచారం లేకుండా? మరి వైద్య మంత్రి కింద ఉన్న బ్యాచ్ ఏమైనా చేసిందేమో. ఆ పిఏలు ఉంటారుగా చుట్టూ బ్యాచ్. ఇంత ఘోరంగా ఎట్లా జరుగుతుంది? ఒక్కో పోస్టుకు లక్షలు వసూలు చేసిరట. ఎటువైపు వెళ్తున్నాం మనం? ఏం చేస్తున్నాం అంటే డిపార్ట్మెంట్ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదా? ఒక్కో పోస్టుకు లక్షల్లో వసూలు చేసిరట. నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కోఆర్డినేటర్ల నియామకం. తాజాగా 5 జిల్లాల్లో పోస్టులు భర్తీ చేసిరట. ఈ దందా వెనుక ఆరోగ్యశ్రీ ట్రస్టులో 2-3 అధికారుల హస్తం. ఒకవైపునేమో అదే ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలు వస్తలేవని, జీతాలు వస్తలేవని, బెనిఫిట్స్ వస్తలేవని, జీతం చాలతలేదని, పని భారం అని పాపం ఆ ఉద్యోగులేమో రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటారు. ఈ అధికారులు దొంగలు, ఈ లీడర్లేమో ఉద్యోగాలు అమ్ముకుంటూ ఉంటారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయం అక్రమాలకు కేంద్రంగా మారింది. కార్యాలయంలో 2-3 అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల 5 జిల్లాలకు ఆరోగ్యశ్రీ సమన్వయకర్తలు, కోఆర్డినేటర్లను నిబంధనలకు విరుద్ధంగా నియమించిన వైనం బయటపడ్డది. ఈ నియామకాల వెనుక లక్షల రూపాయలు చేతులు మారినాయట. వాటిలో 4 జిల్లాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి నియామకాలు చేపట్టొద్దు. ఎమ్మెల్సీ ఉంది కదా ఇప్పుడు ఎలక్షన్. కానీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలోని కొందరు అధికారులు ఆ నియామకాలను గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేశారు. వాస్తవానికి ఆరోగ్య సమన్వయకర్తల నియామకం చేపడితే ముందుగా నోటిఫికేషన్ ఇవ్వాలి. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులతో ఆ పోస్టులు భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు వైద్యులు మాత్రమే అర్హులు. వారు ఏ ఆసుపత్రుల్లో కూడా ప్రాక్టీసు చేయకూడదు అన్న నిబంధన కూడా ఉంది. కానీ 2 జిల్లాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులుగా పనిచేస్తున్న వారిని ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్తలుగా నియమించారు. 4-5 రోజుల క్రితం వారికి నియామక లేఖలు ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నియామకాలు చేపట్టారు. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలోని ఓ జిల్లాకు 70 ఏళ్లు పైబడ్డ ఓ వైద్యుడికి ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ పదవి కట్టబెట్టిరట. ఆ వయసులో ఆయనకు ఎందుకు కోఆర్డినేటర్ పోస్ట్ అప్పగిస్తున్నారు అన్న చర్చ జరుగుతోంది. ఈ నియామకాల వెనుక లక్షల రూపాయలు చేతులు మారినాయట. ఎపిడమాలజిస్ట్ అయిన ఆ రిటైర్డ్ డాక్టర్ను తీసుకునే విషయంలో ఈ మొత్తం భారీగా ఉన్నట్లు కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఆ సొమ్మంతా ట్రస్టు కార్యాలయంలోని 2 అధికారుల జేబుల్లోకి వెళ్ళిందట. ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రధాన కార్యాలయంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఓ కీలక పోస్టును భర్తీ చేసిరట. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో ఓ పోస్టును ట్రస్టుకు సంబంధం లేని ఓ ప్రైవేటు వ్యక్తికి తీసుకొచ్చి కట్టబెట్టిరట. ఎందుకు ఇంత డిమాండ్ ఉంది? మరి పోస్టులో ఎందుకు ఇంత డిమాండ్? వీళ్ళకి జీతాలు ఏమైనా ఎక్కువ ఉన్నాయా అంటే, ఆరోగ్యశ్రీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా ప్రతి జిల్లాకు ఈ కోఆర్డినేటర్లను నియమిస్తారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు వివిధ శస్త్రచికిత్సలకు నిర్దేశించిన ఛార్జీల కంటే ఎక్కువగా వసూలు చేస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని ముందే పేషెంట్లకు చెప్పి అంగీకరిస్తేనే ఆపరేషన్ చేస్తారు. అధికంగా డబ్బులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం. బాధితులు సంబంధిత జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్తలకు ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పుడు ఏమైనా కంప్లైంట్ ఉంటే హాస్పిటల్లో ఇబ్బంది పెడితే ఆ కోఆర్డినేటర్లకు కంప్లైంట్ చేయాలి. ఫిర్యాదులు వచ్చిన ఆసుపత్రులపైన చర్యలు తీసుకునే అధికారం సమన్వయకర్తకు ఉంటుంది. జిల్లాలో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులపైన పర్యవేక్షణ బాధ్యత కూడా ఆ సమన్వయకర్తే చూస్తాడు. దీంతో వారితో సమస్య ఎందుకని కొన్ని చోట్ల ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కలిసి ప్రతి నెల లక్షల్లో ముట్టజెబుతూ ఉంటాయి. ఒక్కో ప్రైవేట్ ఆసుపత్రి 10,000 నుంచి 30,000 వరకు ఇస్తుంటారని ఓ ప్రైవేట్ ఆసుపత్రి చెప్పిందట. అర్థమైంది కదా? ఇప్పుడు వరంగల్ జిల్లా ఉంది, వరంగల్ జిల్లా కోఆర్డినేటరు. కరీంనగర్ ఉంది, కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ వస్తే ఆయనగా చేసేది. ఈ లొల్లంత ఎందుకురా పోయి కంప్లైంట్లు వస్తే మనోడే పెట్టుకుంటే అయిపోద్ది. లేదు మనోడు కాకపోతే పైసలు ఇస్తే అయిపోద్ది. ఏమైనా కంప్లైంట్ చేసిరనుకో, చూద్దాం చేద్దాం ఓకే అంటారు, అది అయిపోయింది. ఇట్లా ఆ కోఆర్డినేటరు లక్షలు సంపాదిస్తున్నారట. ఇది కథ. ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది కదా దీని మీద. ఏం ఘోరం ఇది! అసలు ఏమన్నా అర్థమవుతుందా? ఇది గవర్నమెంట్ నడుస్తున్నదా? ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే చిల్లరకి ఎగబడ్డారండి. ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు, మంత్రులు అట్లే ఉన్నారు, కొంతమంది, అందరు కాదు కొంతమంది.